ఓం నమః శివాయ. ప్రతి ఇంటి కష్టం తన ఇంటి కష్టంగా భావించి ప్రజల అభివృద్ధి కోసం తన జీవితంలో ప్రతి క్షణాన్ని అంకితం చేసిన ప్రియతమ నాయకుడు, సిద్దిపేట మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ గారి బృందం ఆధ్వర్యంలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించుకొని తన్నీరు హరీష్ రావు గారి కుటుంబంపై, కర్నాటి విద్యాసాగర్ గారి కుటుంబంపై ఈశ్వరుని కృప ఎల్లప్పుడూ ఉండాలని వేడుకుంటూ శంకరునికి స్వయంగా జలాభిషేకం చేశారు. శరణ్యత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః. శివార్పణమస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు తథాస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తన్నో రుద్ర ప్రచోదయ స్వాహ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమేవ వందనాన్ మృత్యోర్ముక్షేమామృత స్వాహ. ఓం నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ స్వాహ. ఓం ఆంజనేయాయ విద్మహి వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయ స్వాహ. ఓం కాంత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ స్వాహ. ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయ స్వాహ. అనంతరం శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి సిద్దిపేట మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథుల మధ్య కేక్ కటింగ్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ శుభ సందర్భంగా మునుగోడు నియోజకవర్గం వారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ గారి తరపున రక్షణాలయంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఈ విధంగా మానవ సేవలో మాధవ సేవలో శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నాటి విద్యాసాగర్ గారి బృందం అందించిన ఈ సేవలు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి ఆశయాలను సేవారూపంలో ముందుకు తీసుకువెళ్లే గొప్ప ప్రయత్నమిది. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులు శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. నమస్కారం అండి. మీ చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న అనాథాశ్రమంకి ఈరోజు రావడం జరిగింది. ఇది మేము 5వసారి రావడము. నా పేరు సాయి, కొయిలగూడెం వాస్తవ్యులము. ఈరోజు 3వ తారీఖు 6వ నెల 2025 తారీఖున మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు అమ్మ నాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది.
చేయించాము. వారు కర్ణాటి విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మనాన్న అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఇది ఇలాంటి పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి మతి నిమిత్తం లేని వారు కానీ, ఇంకా చాలా ఇబ్బందులు పడ్డవారు కానీ, ఎవరు లేని వాళ్ళని, అనాథలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారు చేసే సహాయం చాలా గొప్పది. అందరి దగ్గర అన్ని సవలతులు ఉంటాయి కానీ ఇప్పుడున్న కాలంలో సొంత బంధువులను చూసుకునే పరిస్థితి లేదు. అయినా కానీ ఎవరెవరో ముఖం తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించి 3 పూటల అన్నం పెట్టించి వాళ్ళకి వైద్య సౌకర్యాలు చదివించి వీళ్ళని సురక్షితంగా చూసుకుంటున్న ఈ అనాథాశ్రమం టీంకి, మేనేజ్మెంట్కి మా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ జరుగుతున్న పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సఫిషియెంట్గా ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే ఎటువంటి చిన్న అకేషన్ ఉన్నా లేకపోయినా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మీరు ఇటువంటి పుణ్యక్షేత్రాలలో వచ్చి ఇటువంటి వారికి మీ తోచిన సహాయం చేస్తే అందరికీ బాగుంటుంది అని మేము చిన్న మనవి తీసుకుంటున్నాం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.